మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజుల గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే సిట్టింగ్ పొజిషన్ జాబ్లు ఎక్కువ అయిపోయాయి సార్. ఏమైనా అంటే ఐటీ ఫీల్డ్ లో ఉన్నాము, లేదంటే ఇంకొక ఫీల్డ్ లో ఉన్నాము, బ్యాంక్ జాబ్లలో ఉన్నాము అని చెప్పేసి కూర్చొనే ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. అట్లా ఆ జాబ్ అనే కాకుండా బైక్ లో ఎక్కువ కూడా వెళ్తా ఉన్నప్పుడు ఈ ట్రాఫిక్ లో నడుము పట్టుకుపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి ఆక్యుపెంచర్ లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి? అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ సమస్యలు? ఇవి బ్యాక్ పెయిన్ అనేది అండి మెయిన్గా మనకి ఇంటర్నల్ కాజెస్, ఎక్స్టర్నల్ కాజెస్ రెండు ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఎక్స్టర్నల్ కాజెస్ తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అయిపోయింది. 90% సిట్టింగ్ జాబ్స్. సో ఈ సిట్టింగ్ వాళ్ళు కరెక్ట్ పొజిషన్లో కూర్చోరు. మనకి కదలిక ఉండేది నడుం భాగం, మెడ భాగం. మెడని ఎప్పుడు ఇట్లా చూస్తూ ఉంటారు, ఇట్లా వంగి చూస్తుంటారు. సో ఈ పొజిషన్ అనేది ఇలా ఉండాల్సినటువంటి స్పైన్ బెండ్ అయిపోద్ది. ఎప్పుడైతే బెండ్ అయిందో ఈ L4, L5, L1 నుంచి లంబార్ రీజన్ మీకు ఏంటంటే ఇక్కడ ఇది స్పైన్ కార్డ్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది సర్వైకల్ రీజను, ఇది డోర్సల్ రీజను, ఈ నడుం పార్ట్ వచ్చి లంబార్ రీజన్, ఇదేమో సాక్రల్ రీజన్. ఈ ఎక్కువగా మనకి సిట్టింగ్ పొజిషన్ చేసేటువంటి పొజిషన్లో ఉండి జాబ్ చేసేటువంటి ప్రజలకి మెయిన్ ఈ సర్వైకల్ రీజన్లో, లంబార్ రీజన్లో ఎక్కువగా ప్రాబ్లం వస్తుంటుంది. సో ఈ మన బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చారు మన పేషెంట్. వెయిట్ ఉన్నా కూడా ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే స్కెల్టన్ కొంత బరువు మోసిద్ది. ఆ బరువుని ఎక్కువ చేసామనుకోండి, ఆ బరువు అంతా స్కెల్టన్ మీద పడిపోయి డిస్కిల్ ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ పేషెంట్కి L4, L5 ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం వల్ల విపరీతంగా బాధపడ్డారండి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, ఎక్కడా తగ్గల. సో మన గురించి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపెంచర్ క్లినిక్ అండి, మాదాపూర్, హైదరాబాద్లో ఉంది. ఎప్పుడైతే మన గురించి తెలుసుకున్నారో మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒకసారి ఇది అలైన్మెంట్ ఎట్లా చేస్తారో అదే విధంగా కప్పింగ్ థెరపీ కూడా ఇప్పుడు చేస్తారండి. కరెక్ట్. ఒకసారి మనం లైవ్ లో చూద్దాము. ఎందుకంటే చాలా మంది కూడా ఈ కప్పింగ్ థెరపీ చేసినప్పుడు మనకి ఏమైనా స్కిన్ డ్యామేజ్ అవుతుందా అని చెప్పి భయపడతా ఉంటారు. సో అట్లాంటి భయం ఏమైనా ఉంటుందా? ఏముండదండి, స్కిన్ డ్యామేజే ఉండదు. ఎందుకంటే పాయింట్స్ ని ఇప్పుడు మేము పాయింట్స్ ని యాక్టివేట్ చేస్తుంటాము. దానికి సపోర్ట్ గా కప్పింగ్, పెయిన్ రిలీఫ్ ఉంటుంది కప్పింగ్ వలన. ఇది పర్మనెంట్ క్యూర్. పూర్తి ప్రాబ్లం అనే కదా, నార్మల్ గా రిలాక్సేషన్ కోసం కూడా చేసుకోవచ్చు. ఒకసారి లైవ్ లో చూద్దాం సార్. తప్పనిసరిగా. అసలు ఇక్కడ మనము ఆ నిడిల్స్ కానీ కప్పింగ్ కానీ వేయడం వల్ల లోపల ఏ విధంగా ఇది డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేసినట్టు? ఎట్లా అంటే ఇక్కడ స్పైన్ మొత్తానికి పాయింట్స్ ఉంటాయి. ఈ బ్రహ్మరంధ్రం అంటాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇదంతా కూడా స్పైన్ మొత్తానికి పాయింట్స్ ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లం అయితే ఉందో ఆ పాయింట్స్ ని యాక్టివేట్ చేస్తాం. అక్కడ జీవం ఉండదు ప్రెసెంట్. అంటే ఆ ప్రాబ్లం ఉన్న దాని దగ్గర జీవం ఉండదు. మనం ఏంటంటే జీవాన్ని కలిగించి ఆ డిస్క్ని కరెక్ట్గా, ఎందుకంటే నరాన్ని ఊతుతూ ఉంటుంది డిస్క్, లేదంటే స్లిప్ డిస్క్ వచ్చి నరం మీద పడేది. ఆ డిస్క్ కొద్ది మందికి నొప్పి ఉంటుంది, పెయిన్ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు రాస్తారు. ఆ డిస్క్ నరం మీద నుంచి తొలగించాలంటే టాబ్లెట్ వెళ్ళి తొలగించదండి. స్పైన్ అలైన్మెంట్ చేస్తే అది తొలగిపోతుంది. పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం. ఇవన్నీ కూడా లంబార్ రీజన్కి సంబంధించినటువంటి పాయింట్స్ అండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా ఈ లంబార్ రీజన్ని యాక్టివేట్ చేసామండి. ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేసాం. వీటికి స్టిమ్యులేషన్ ఇవ్వాలి. స్టిమ్యులేషన్ ఇవ్వడం, ఇదివరకు రోజుల్లో మేము ఇట్లా ప్రిక్ చేస్తూ ఉండేవాళ్ళం 5 నిమిషాలకు ఒకసారి. ఇప్పుడు మిషన్ వచ్చింది కాబట్టి మిషన్ ద్వారా మనం స్టిమ్యులేట్ చేస్తాం. ప్రాసెస్ స్టిమ్యులేషన్ అనేది ఓ 30 minutes ఉంచుతాం. ఓకే, మనం ఒకసారి ఆ స్టిమ్యులేషన్ పెట్టేసి మళ్ళీ 30 minutes తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అదే దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం
కనెక్షన్ ఇచ్చేసి స్టిమ్యులేట్ చేస్తాం. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చాము, ఇది యాక్టివేట్ చేస్తాం. ఓకే, ఎంత ఫ్రీక్వెన్సీలో పెట్టాలి అనేది కూడా అక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఉంటుందండి. 1 to 10 పాయింట్స్ ఉంటాయి. ఓకే సార్, ఒక 30 minutes తర్వాత మళ్ళీ మనం అయితే చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. మనకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ 30 minutes అయిందండి. సో ఇప్పుడు ఏంటంటే మనం స్పైన్ అలైన్మెంట్ చేస్తాం. స్పైన్ అలైన్మెంట్ అంటే ఆ డిస్క్ వచ్చి నరాన్ని గుచ్చుతూ ఉంటుంది, లేదంటే డిస్క్ వచ్చి నరం మీద పడిద్ది. ఇవి కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము, తర్వాత అలైన్మెంట్ చేస్తాం. ఈ లోపు ఏమవుతుందంటే ఆ డిస్క్ మీద నరం మీద పడ్డటువంటి డిస్క్ అక్కడ ఒక జిగురు లాంటి పదార్థం ఏర్పడిద్దండి. ఆ జిగురు లాంటి పదార్థం వలన వాటిని స్పైన్ అలైన్మెంట్ చేసేటప్పుడు జరుగుతాయి. ఓకే, అట్లా ఈ విధంగా మనం ఈ ట్రీట్మెంట్ తర్వాత స్పైన్ అలైన్మెంట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒకసారి ఏంటి అనేది సార్ అడిగి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా పాయింట్స్ని యాక్టివేట్ చేసామండి. ఈ డిస్క్ అనేది నరం మీద పడి అటాచ్మెంట్ చెప్పాను కదా, ఇప్పుడు మనం అలైన్మెంట్ చేస్తాం, స్పైన్ అలైన్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే అలైన్మెంట్ చేసామో డిస్క్ నరము సపరేట్ అవుతాయి, డిస్కనెక్ట్ అయిపోతాయి. అప్పుడు పెయిన్ పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. దాని పైనుంచి ఆ నరంకి ఏదైతే ఒత్తుకుంటుందో అది కాకుండా కొంచెం ఇది వస్తుంది. కరెక్ట్, రిలాక్స్ కాదండి, పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. డిస్క్ నరము డిస్క్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది ఒకేసారి కాదు, ఇది కానీ స్టెప్ బై స్టెప్ అంతా కూడా. సో ఇప్పుడు మనం స్పైన్ అలైన్మెంట్ చేస్తున్నాం అండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఆక్యుపంచర్ పాయింట్స్ అంత యాక్టివేషన్ ఉండదు, కానీ మనం ఈ విధంగా చేసి మనం స్పైన్ అలైన్మెంట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళకూడదండి, చుట్టుపక్కల అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ రావాలి. కొంతమంది చాలా మందికి అవగాహన లేకపోవడం వలన డైరెక్ట్గా ఇక్కడే చేస్తుంటారు. ఇప్పుడు ఆపరేషన్ చేశారనుకోండి, స్క్రూలు వేస్తారు, అక్కడ నరం కనుక ఏమైనా కట్ అయింది అనుకోండి కాళ్ళు పడిపోతాయి, పర్మనెంట్ బెడ్ రెడ్ అనే ఇంకా. ఓకే, కమ్మడి స్ట్రైట్ గా చేస్తా ఉంటారు జాగ్రత్తగా. ఫీల్ వస్తా ఉంది సార్, అంటే రిలాక్స్ అయినట్టుగా. ఇది న్యాచురల్ సిస్టమ్ అండి, న్యాచురల్గా డిస్క్ని సెట్ చేస్తాం. ఓకే, ఆపరేషన్ లేదు, ఏమి లేదు. ఈ విధంగా మనం అలైన్మెంట్ చేస్తామండి. అలైన్మెంట్ ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇచ్చేస్తాం, ప్రాసెస్ కూడా ఉంది. ఇప్పుడు అలైన్మెంట్ తర్వాత నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇట్లా పైన సెట్ చేయడం వల్ల లోపల నిజంగానే అంత సెట్ అయిపోద్దా అండి? పైన మనం ఈ విధంగా చేయడం వల్ల నరము డిస్క్ డిస్కనెక్ట్ అవుతాయి, విడిపోతాయి. ఓకే, ఆ ప్రెజర్కి ఎప్పుడైతే విడిపోయినాయో ఆ డిస్క్ని ఏం చేస్తామంటే ఈ సిస్టమ్ ద్వారా ఆ రెండు వెన్నుపూసల మధ్య సెట్ అయిపోతుంది. ఓకే, అట్లా ఐడియా. ఓకే, మొత్తానికి ఇది అంతా కూడా ఒక మంచి పెద్ద ప్రాసెస్ లాగానే ఉంది సార్ ఇది. అంటే అంత సింపుల్గా అయితే తగ్గేది కాదు ఇది. కొన్ని ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ జరగాలి, వీక్లీ వన్స్ స్పైన్ జరగాలి, అలైన్మెంట్ కావాలి, తర్వాత కప్పింగ్. ఒకసారి ఒకవేళ మన దగ్గరికి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చారంటే మినిమం ఒక 1 hour 1.5 hour కేటాయించుకుని రావాలి, గంట సేపు ఉండాలి. ఓకే, స్పైన్ అలైన్మెంట్ అప్పుడైతే ఒక గంటన్నర ఉండాల్సి వస్తుంది. అట్లా ఇట్లా మినిమం వచ్చేసేసి ఒక 15 నుంచి 20 సిట్టింగ్లు, అంటే ఒక 2-3 నెలలు.
ఇక్కడ డిస్క్ ఉంది కదా, నరం ఉంది కదా, అవి మనం ఎప్పుడైతే దీన్ని ప్రెషర్ ఇట్లా పెట్టామో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. కప్పింగ్. ఓకే. ఇది ఒక 10 minutes ఉంచుతాం. ఓకే ఓకే. ఈ విధంగా ఇక్కడ మనకున్నటువంటి ఈ డిస్కిల్ ప్రాబ్లం L1 L2 L2 L3 కానీ L4 L5 కానీ L5 S1 కానీ మన డోర్సల్ రీజియన్ కానీ నెక్ కానీ సర్వైకల్ రీజియన్లో కానీ ఎక్కడ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఈ డిస్కిల్ ప్రాబ్లం వచ్చినా కూడా మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో 100% సర్జరీ లేకుండా, ముఖ్యంగా ఆపరేషన్ లేకుండా, ఆపరేషన్ చేస్తే మనిషి పర్మనెంట్ పేషెంట్, చివరిదాకా పర్మనెంట్ పేషెంటే. ఇదేంటంటే న్యాచురల్గా మనం యాక్టివేట్ చేయడం వల్ల ఇదివరకు ఎలా మనం వర్క్ చేసుకున్నామో, మన పనులు మనం చేసుకున్నామో హ్యాపీగా చేసుకోవచ్చు పెయిన్ లేకుండా. ఓకే. ఇది మొత్తం మీద కేవలం ఇది వచ్చేసేసి నడుము నొప్పే కాదు, మామూలుగా ఈ షోల్డర్కి సంబంధించి కావచ్చు, నెక్కి సంబంధించి కావచ్చు, వీటికి కూడా ట్రీట్మెంట్ అయితే ఉంది. ఇప్పటికే ప్రీవియస్లో మనం వచ్చేసేసి నీ పెయిన్కి సంబంధించి, మోకాల నొప్పులకు సంబంధించి కూడా ఇక్కడ అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.